నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే క్వశ్చన్ చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు. బట్ కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది దీని వెనకాల. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కానీ వారితో పాటు మరొక 6 ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. వారెవరో వాళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళ పేరు చెప్పినాక వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులో కూడా మీకు వివరిస్తా. ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది అధికారికంగా మనకు కనపడేటువంటి పేరు, కానీ కనపడనటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణకి ఇంకా 6 ఉన్నారు. ఆ 6 ఎవరెవరంటే భూపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ చనిపోయారు. అంటే ఆయన చనిపోయినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు షాడో ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే భూపతి రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, ఈయన ఇప్పుడు కొడంగల్లో మనం చూస్తూనే ఉన్నాం. కొడంగల్లో కొండలరెడ్డి అందరికీ సుపరిచితమే. ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పగానే టక్కున కొండలరెడ్డి గుర్తుకొస్తాడు. ఔటర్ రింగ్ రోడ్ అవతల భూముల పేర్లు చెప్పగానే ఆయనే గుర్తుకొస్తాడు, కొండలరెడ్డి. ఇంకొకటి జగదీశ్వర్ రెడ్డి అలియాస్ జగాల్ రెడ్డి అంటే కొండారెడ్డిపల్లిలో కానీ కొడంగల్ ప్రాంతంలో కానీ బాగా తెలుసు. ఈయన పెట్టుబడులు తెస్తూ ఉంటాడు అన్నమాట. అమెరికా నుంచి ఇండియాకి పెట్టుబడులు తెస్తూ ఉంటాడు. ఈయన కూడా ఒక ముఖ్యమంత్రి మనకు. అట్లనే కృష్ణారెడ్డి, ఈయన కూడా ఒక గారాల ముఖ్యమంత్రి. అంటే చిన్న కొడుకుని ఏమంటాం మనం, గారాల పట్టి, గారాల కొడుకు అంటాం కదా. అట్లా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక గారాల ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ గారాల ముఖ్యమంత్రి పేరు కృష్ణారెడ్డి. సో ఇట్లా మొత్తం మనకు రేవంత్ రెడ్డి గారితో పాటు మరొక 6 ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇది మనం తెలంగాణ ప్రజలుగా మనము సంవత్సరాలుగా అంటే దశాబ్దాల కాలంగా మనం చేసుకున్నటువంటి పుణ్యం అన్నమాట. ఆ పుణ్యం ఫలంగా ఎలా ఒక ముఖ్యమంత్రి కాదు, మనకు 6 ప్లస్ ఒక ముఖ్యమంత్రి, 7 ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇలా ఏలుబడి సాగుతూ ఉంది. సో ఈ మాట మనం అనేటువంటి మాట కాదు ఇది. ఎట్లా అంటే దీనికంటే ముందు ఒక ట్వీట్ చూపిస్తా. కేటీఆర్ గారు ఒక ట్వీట్ వేసారు ఇవాళ. ఆ ట్వీట్ ఏందో, ఆ ట్వీట్ చూసినాక ఆ ట్వీట్ ఎందుకు వేసిండో కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం, ఒక్క సీఎంని ఎన్నుకుంటే ఇంకో 1/2 డజన్ మంది ఫ్రీగా వచ్చారు మనకు. మనం ఒక్కరిని ఎన్నుకుంటే ఇంకొక 1/2 డజన్ మంది ఫ్రీగా వచ్చేసారు. 1+6 ఆఫరు సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు చూడలేదేమో. అంటే ఒక సీఎంని ఎన్నుకుంటే 6 సీఎంలు అదనంగా ఆఫర్ కింద వస్తారు. మనకు ఇప్పుడు పండుగ వస్తుంది, ఇప్పుడు సంక్రాంతి పండుగ. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ, 2 డ్రెస్సులు కొంటే ఇంకో డ్రెస్ ఫ్రీ, ఇట్లా ఉంటుంది కదా ఆఫర్స్. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 3 తారీఖు వచ్చినటువంటి ఫలితాలల్లో తెలంగాణ ప్రజలకు ఒక ఆఫర్ వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే ఆయనతో పాటు మరొక 6 ముఖ్యమంత్రులు మనకు ఫ్రీగా అదనంగా వచ్చేసారు అనమాట, మనకు బంపర్ ఆఫర్. సో అట్లా 1+6 ఆఫర్ వ్యవస్థ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఒక సీఎం అయితే ఇంకొక 6 సీఎంలు వచ్చిరు. ఇది వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక నమస్కారాలు. వికారాబాద్ జిల్లాలో సీఎం లెక్క వ్యవహరిస్తున్నటువంటి ఎన్నవ సీఎం ఈయన. ఒకసారి ఇక్కడ చూడండి, ఈయన 1, 2, 3వ సీఎం అనమాట. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి సీఎం అయితే వాళ్ళ బ్రదర్స్ అందరూ సీఎం లెక్క వ్యవహరిస్తున్నారు అనేది దాని ఇంటెన్షను. తిరుపతి రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే దాంతోపాటు కొడంగల్ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ఆయనే సీఎం లెక్క వ్యవహారం చేస్తా ఉన్నారు. పర్యటనలు కూడా, ఇది ఉట్టినే ఆషామాషిగా చెప్పేటువంటి వ్యవహారం కాదు. ఇది ఒక వీడియో చూపిస్తాను మీకు. అంటే బేసిక్గా కాన్వాయ్ ఎవరికి ఉంటుంది, ఎస్కాట్ ఎవరికి ఉంటుంది, పోలీసుల ఎస్కాట్ ఎవరు కల్పిస్తారు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రికి కానీ స్పీకర్కి కానీ ఇట్లాంటి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు, గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఎస్కాట్ కల్పిస్తారు. కానీ మన తిరుపతి రెడ్డి గారికి ఎస్కాట్ ఎట్లా కల్పిస్తున్నారో కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది తిరుపతి రెడ్డి గారి వ్యవహారం. ఇంకొక అలాగే ప్రజాపాలన కాబట్టి కేటీఆర్ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి. ప్రజాపాలన కాబట్టి ప్రజలకు మీ అనుమూల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. అంటే మీరు ఇంతమంది 7 ఉన్నారు కదా, ఎవరు సీఎంఓ అందరిట్లల్లా ఎవరు మెయిన్ సీఎంఓ కావాలనేటువంటి వ్యవహారాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజాపాలన కాబట్టి దానికోసం ఏం చేయాలంటే IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి. IVRS అంటే ఇప్పుడు మనకు కాల్స్ ఉంటాయి కదా, ఈ కాల్ చేసి మీరు రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకుంటే మీరు 1 నొక్కండి, తిరుపతి రెడ్డి సీఎం కావాలనుకుంటే 2 నొక్కండి, ఇట్లా కృష్ణారెడ్డి సీఎం కావాలంటే 3 నొక్కండి, జగాల్ రెడ్డి సీఎం కావాలంటే 4 నొక్కండి. పైన ఇంకా ఉన్నారు కదా మన ఎవరు భూపతి రెడ్డి, ఆయన భూపతి రెడ్డి చనిపోయిండు, బట్ వాళ్ళ ఇంటోళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉన్నారంట. అట్లాగనే ఆయన తర్వాత ఉన్న ఆయన కృష్ణారెడ్డి చనిపోయిండు, వాళ్ళ ఇంటోళ్ళు చూసుకుంటా ఉన్నారంట, వనజమ్మనో వాళ్ళ పేరు ఏదో ఉంటుంది.
సో ఇట్లా వాళ్ళు సీఎం కావాలంటే ఒక 3 నొక్కండి, 4 నొక్కండి, 5 నొక్కండి, ఇట్లా ఐవీఆర్ పద్ధతిలో కనుక మీరు ఒక పోల్ పెడితే ప్రజలు కదా, ఇది ప్రజాపాలన కదా, ప్రజలకు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి తేల్చుకోలేకపోతున్నారు ప్రజలు అని చెప్పేసి ఒక ట్వీట్ ఆయన వేయడం జరిగింది. ఈ ట్వీట్ ఎందుకు వేసిండు అయ్యా అంటే ఇది కథ. దానికంటే ముందు జరిగింది, సీఎం అన్న అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్ కలెక్టర్ దగ్గరుండి అధికార మర్యాదలు. ఈయన కొడంగల్కి షాడో ఎమ్మెల్యే లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు, కానీ వికారాబాద్కి జిల్లాకి ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు. తిరుపతి రెడ్డికి వార్డు మెంబర్గా గెలవలే, ఆయనకు ఓట్లు వేయలే. తిరుపతి రెడ్డికి ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి మన్ననలు లేవు, ఓట్ల రూపంలో ఆయనకు ఎప్పుడు కూడా వేయలే. కానీ అధికారులు, పోలీసులు, అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టర్ అందరూ తిరుపతి రెడ్డికి దాసోహం అయిపోతూ ఉన్నారు. మరి ఎందుకంత ప్రేమనా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద కోపమా, లేకపోతే రేవంత్ రెడ్డి అంటే భయమా, లేకపోతే అనుముల రాజ్యాంగంలో ఇది సాధారణమైన అనేటువంటి ప్రశ్న సాధారణంగా వస్తూ ఉన్నది. సో కాబట్టి ఇగో ఒకసారి ఈ వీడియో చూపిస్తాం మీకు. ఇది బొమ్మరాజ్పేట మండలంలో జరిగినటువంటి వ్యవహారం. ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ముంగలు వచ్చిన వెహికల్ చూస్తారు కదా, పోలీస్ ఎస్కాట్. అది ఎవరికి ఇస్తారు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ పోలీస్ ఎస్కాట్లు ఇస్తారు, పోలీసు పహారా మధ్య తీసుకొస్తారు. కానీ తిరుపతి రెడ్డి గారిని అదే రాచ మర్యాదలతోటి తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి చూడండి. ఇగో రాజాది రాజా రాజమార్తాండ వస్తున్నారహో అని అంటారు చూస్తాం. మన వెనకట్ల జమాన్లా ఉంటుండే ఇట్లాంటివి ఇవన్నీ. ఇగో మా రాజుగారు వస్తూ ఉన్నారు, ఇటుకెళ్ళి పూలు చల్లుతూ ఉంటారు, రకరకాల పాటలు పాడుతూ ఉంటారు. ఈ వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నాడు మా రాజు, మోతెవారి, తోపు, తురుము అని చెప్పేసి పద్యాలతోటి పొగుడుతూ ఉంటారు. అట్లాంటి వ్యవహారమే జరుగుతూ ఉంది. ఇది కొంచెం ట్రెండీ అనమాట. అదేమో జమాన్లా కిరీటాలు పెట్టుకొని, నిండు వస్త్రాలు పెట్టుకొని, కత్తులు కట్టుకొని, రాజుల వేషధారణ వేరే ఉంటుండే. ఇప్పుడు తెల్లంగీలు వేసుకొని కర్రెకారలు వస్తే ఇప్పుడు రాజులు అనమాట. సో అట్లా అనమాట. ఒకసారి చూడండి. చూడు, ఎంత బాగుంది చూడండి. అది ఈ అధికారిక సెల్యూట్లు ఏంది, ఈ పరేడ్లు ఏంది, ఈ కథ ఏంది, ఆ పిల్లలతోని పరేడ్లు ఏంది, దేనికోసం చేపిస్తురండి? జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు దేనికోసం ఈ అధికారిక రాచరిక ఈ మర్యాదలు చేస్తూ ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నారు? తిరుపతి రెడ్డి ఏమన్నా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేనా? తిరుపతి రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి, ప్రాంతానికి సంబంధించినటువంటి సర్పంచా, వార్డు మెంబరా, ఏంటిది? ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి పుణ్యాన మనము రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఈ రకమైనటువంటి రాచ మర్యాదలు చేస్తారు, రెడ్ కార్పెట్లు వరుస్తూ ఉన్నారన్నమాట. మీరు దండాలు పెట్టుడే కాదు, అధికారులు మీరు వంగి దండాలు పెట్టి వాళ్ళకు పాద సేవలు చేస్తూ ఉన్నారో, ఏం సేవలు చేస్తూ ఉన్నారో తెలియదు. మీరు చేసుడే కాకుండా పాపం చదువుకునే పిల్లలతోటి కూడా ఆయనకు ఈ రకమైన సల్యూట్లు. ఆయన ఏం ఘనకార్యం చేసినని దేనికోసం అవన్నీ చేస్తూ ఉన్నారు? ఇంకా చూడండి. ఇవన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? ఇదంతా ఎక్కడ? ఆస్థానాలల్లా, గడీలల్లా, జమాన్లల్లా ఉండేటువంటి వ్యవహారం ఇదంతా. చూడండి సేమ్. ఇది రాజాది రాజకు ఈ విధంగా
అది చేస్తూ ఉన్నారన్నమాట, స్వాగత పరేడ్లు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. చెప్పుకోవడానికైనా అనిపించాలి కదా, ప్రజాపాలన ప్రజాపాలన. పొద్దుగా లేస్తే 100 సార్లు మాట్లాడతారు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాట్లాడతారు. ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన ఈ రకంగా. అందుకే దీన్ని చూసే కేటీఆర్ అట్లా ట్వీట్ చేశాడు అన్నమాట. సో కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కాదు ముఖ్యమంత్రి, 7 ముఖ్యమంత్రి. తెలంగాణకు 7 సీఎంలు. ఆ 7 సీఎంలు ఎవరెవరో కూడా ఇక్కడ కనపడుతూనే ఉంది. ఇక ఇందులో తిరుపతి రెడ్డిది మనం ఇప్పుడు చూసినాం కదా. ఇక కృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ చనిపోయారు. ఇక వాళ్ళు ఏదో ఫ్యామిలీలో వాళ్ళ ఇంటోల్లో ఏదో నడిపిస్తూ ఉన్నారో అది పక్కన పెడితే, కొండలరెడ్డి గారి గురించి ఒక్క ముక్క చెప్తా, ఒకటే నిమిషంలో. కొండలరెడ్డి గారు కూడా షాడో సీఎం. మనము బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ఎవరు, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ రెడ్డి, మీకు గుర్తుకునే ఉంటుంది. గతంలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇదే కొండలరెడ్డి సెక్రటరియట్కి వచ్చి ఛాంబర్లో కూర్చొని సెటిల్మెంట్లు, దందాలు, ఫైల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని మొత్తం కొండలరెడ్డే చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేసిండు. దాని మీద ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి రియాక్షన్ లేదు, ఎలాంటి సమాధానం లేదు. ఇది కొండలరెడ్డి చేస్తున్న వ్యవహారం. ఇదొక్కటే కాదు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టల మొత్తం కూడా ఎక్కడైనా సరే అసైన్డ్ భూములు ఉన్నా, ఏమున్నా, ఎట్లాంటివి ఉన్నా, భూముల వ్యవహారం ఏమున్నా కొండలన్న దగ్గరికి పోతే అన్నీ క్లియర్ అయిపోతాయంట, ఫైల్స్ అన్నీ. అంత అద్భుతంగా అవుతుందంట. ఇప్పుడు కొండలన్న కోసమే ధరణి అనేటువంటి వెబ్సైట్ని భూభారతిగా మార్చిర్రు అనేది ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది బాగా. ఇదే కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నది. కొండలన్న కోసమే ఇదంతా చేసేది. ఎందుకంటే ఆ అసైన్డ్ ల్యాండ్లు, ఆ లవాని పట్టలు, ఈ సీలింగ్ ల్యాండ్లు, దాంతోపాటు ఇనాం భూములు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సాదా బైనామా భూములు, ఇవన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నారంట, వందల ఎకరాలు. ఇవన్నీ మనము రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ఈ ధరణి అడ్డం వస్తూ ఉంది. సో కాబట్టి ధరణిని వీకేసి భూభారతిని తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా మొత్తం ఒక సినిమాలు వేసి ఆ సినిమాకి భూభారతి అని పేరు పెట్టేసి మనం తీసుకొచ్చి చట్టం చేసి, నిన్ననో ఏమో గవర్నర్ గారు కూడా సంతకం పెట్టిరంట, ఇక దోసుకోపోయి రెడీ అని చెప్పేసి. మరి ఇక ఎలా ఉండబోతుందో ఆ భూభారతి, ఆ హారతి, ఆ భారతి లోపల ఎన్ని భూముల హారతి కర్పూరం లెక్క కరిగిపోతా ఉన్నాయో చూడాలి. ఇది కొండలరెడ్డి గారి పాత్ర. రెవెన్యూ శాఖ ఇస్తే బాగుంటుంది వారికి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దాంతోపాటు రెవెన్యూ శాఖ కూడా ఆయనకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక జగాల్ రెడ్డి అలియాస్ జగదీష్ రెడ్డి, ఈయన పెట్టుబడులు బాగా పెట్టుకొస్తాడు. హైదరాబాద్ అమీర్పేటలో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అవుతుంది, దాని వాల్యూ 2 కోట్లు 10 కోట్లు ఉంటుంది. కానీ అమెరికా నుంచి ఈయన ఉన్నటువంటి కంపెనీలు 2000 కోట్లు 3000 కోట్లు వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటాయి, పెట్టుబడులు తెస్తూ ఉంటారు. సో కాబట్టి ఈయనని ముఖ్యమంత్రి పదవితో పాటు ఈ ఐటీ కానీ ఇట్లాంటి ఒక పోర్ట్ఫోలియో ఆయనకి ఇస్తే ముఖ్యమంత్రి పదవి ప్లస్ అది కూడా విజయవంతంగా నడిపిస్తారు. సో కాబట్టి ఇట్లా ఒక్కొక్క మంత్రి గారికి, ఒక్కొక్క అన్నదమ్ములలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట. ఇంకా దీంతో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా ఉన్నారు. ఈ హోమ్ మినిస్ట్రీ గురించి మాట్లాడితే బాగుండదు, అందుకే రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నాడు హోంమంత్రి శాఖను కూడా. సో కాబట్టి హోంమంత్రి కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు, అది కూడా హోమ్ మినిస్ట్రీనే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యవహారము, కీలక శాఖలన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తాం. అందుకే తెలంగాణ రాష్ట్రానికి మన అదృష్టం, మనము ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యమో మనకు తెలంగాణ రాష్ట్రానికి బేసిక్గా 5 సంవత్సరాలకు ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఒకవేళ మధ్యలో మారినా కానీ ఉన్న టైంలో, రియల్ టైంలో ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ మనకు 1+6 అనమాట, 7 ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ దేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి గౌరవం ఇంకొకరికి రాదు. ఇది చూస్తే క్లియర్గా అర్థమైపోతాం.